Hello everyone, today we are going to discuss matrices, which is your mathematics టాపిక్. ఏంటి సార్ మనం ఎప్పుడు ఫిజిక్స్ చెప్పుకుంటాం, ఈరోజు మ్యాథమెటిక్స్ ఏంటి అంటే మనకి చాలా స్టూడెంట్స్ సార్ మ్యాథ్స్ కూడా కవర్ చేయండి అని అడుగుతున్నారు. కాబట్టి జస్ట్ ఐఎమ్ టేకింగ్ దిస్ క్లాస్. ఒకవేళ మీకు ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి క్లాస్ ఎలా ఉండిందో, సో దట్ ఐ కెన్ టేక్ ఫర్దర్ టాపిక్స్ ఆల్సో. సో ఈ టాపిక్లో దిస్ ఇస్ ఫస్ట్ పార్ట్. దీంట్లో మనం టోటల్గా ఇంట్రొడక్షన్ చూద్దాం టాపిక్ వైజ్ గా, ప్లస్ నెక్స్ట్ క్లాస్ లో మనం వాటిపైన ప్రాబ్లమ్స్ చేద్దాం. సో 2 క్లాసెస్ లో పార్ట్ 2 లో మనం మిగతా సిలబస్ మొత్తం కవర్ చేద్దాం, ఓకేనా. సో పార్ట్ 1 లో మనకి సగం సిలబస్ అయిపోతుంది, పార్ట్ 2 లో సగం సిలబస్ అయిపోతుంది. దాని తర్వాత దేర్ విల్ బి ఏ పార్ట్ 3 విచ్ ఇస్ టోటల్లీ ప్రాబ్లమాటిక్, ఓకేనా. సో ఈ 3 పార్ట్స్ లో మీకు టోటల్ గా మ్యాట్రిసెస్ అయిపోతుంది అండ్ యూ విల్ బి గెటింగ్ అరౌండ్ 2 to 3 మార్క్స్, ఓకేనా. 2 to 3 మార్క్స్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్. వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. 2 to 3 దిస్ ఇస్ మినిమం. దీనికంటే ఎక్కువ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ మినిమం విల్ బి 2 to 3. ఒకవేళ మీకు నా యొక్క మ్యాథమెటిక్స్ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోదు క్లాస్ ఎలా ఉండిందో. ఏదైనా మీకు నచ్చకపోతే కూడా చెప్పండి, విల్ ట్రై టు ఇంప్రూవ్, ఓకేనా. ప్లస్ ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. ప్లస్ మీరు మా యొక్క యాప్ ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదు అంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఓకేనా. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లో మీకు 199 కి యూ విల్ బి గెటింగ్ టెస్ట్ సిరీస్, ఓకేనా. టోటల్ గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్లస్ బైపీసీ వాళ్ళ అయి ఉంటే బైపీసీకి టోటల్ గా అన్ని సబ్జెక్ట్స్ కి కలిపేసి అక్కడ టెస్ట్ సిరీస్ చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఇంకా మనం నెక్స్ట్ ఏదైనా కోర్స్ లాంచ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాము, అది కూడా పాసిబుల్ అయితే చేద్దాం. బట్ మీరు మాత్రం ఈ వీడియోకి మీ యొక్క సజెషన్స్ ఇవ్వడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఈ వీడియో మీకోసం స్పెషల్ గా చేస్తున్నాను కాబట్టి మీకు నచ్చితేనే ఫర్దర్ గా టాపిక్స్ కి ప్రొసీడ్ అవుదాం, లేదంటే ఇక్కడతో ఆపేసి మనం ఫిజిక్సే కంటిన్యూ చేసుకుందాం. సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ మ్యాట్రిసెస్. సి మ్యాట్రిక్స్ అంటే ఏంటి. సి మ్యాట్రిక్స్ ఇస్ అ సెట్ ఆఫ్ m క్రాస్ n నంబర్స్, ఓకేనా. m అండ్ m క్రాస్ n నంబర్స్, అవి రియల్ అయినా కావచ్చు, కాంప్లెక్స్ అయినా కావచ్చు, అండ్ అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెక్టాంగులర్ అరే ఆఫ్ m రోస్ అండ్ n కాలమ్స్. సి m రోస్ n కాలమ్స్ ఏంటి సార్ అంటే, సి మ్యాట్రిక్స్ ఈజ్ అ టాపిక్. మీకు ఒకవేళ దీని యొక్క బేసిక్స్ క్లియర్గా ఉంటే మీరు క్వశ్చన్ 30 సెకండ్స్లో సాల్వ్ చేయగలరు. ఒకవేళ బేసిక్స్ క్లియర్గా లేవు అంటే 5 minutes స్పెండ్ చేసిన మీరు ఒక 1 మార్క్ చిన్న క్వశ్చన్ కూడా సాల్వ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో బేసిక్స్ మీకు మ్యాట్రిక్స్లో క్లియర్గా ఉండాలి. మ్యాట్రిసెస్ రావాలి అంటే బేసిక్ క్లియర్గా ఉందంటే మీరు 30 సెకండ్స్లో ఏ క్వశ్చన్ అయినా సరే మీరు కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీరు మ్యాట్రిసెస్ తీసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ మీరు ఎంత మంచిగా వచ్చినా మీకు అట్లీస్ట్ యూ విల్ బి టేకింగ్ 1 minute టు సాల్వ్ మ్యాట్రిసెస్ ప్రాబ్లం. కానీ మ్యాక్సిమంగా టఫెస్ట్ క్వశ్చన్ ఉంటే మీరు పార్ట్ 3 వీడియో వరకు మొత్తం చూసినట్టయితే యూ విల్ బి సాల్వింగ్ మ్యాట్రిసెస్ ప్రాబ్లం ఇన్ బిలో 1 minute, ఓకేనా. సో 1 minute కంటే తక్కువ టైంలో మీరు సాల్వ్ చేయగలరు. అందుకోసమే బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో సి దిస్, ఓకేనా, దిస్ R1 ఏవైతే హారిజంటల్ గా ఎలిమెంట్స్ ఉన్నాయో మ్యాట్రిక్స్ లో, సో దీస్ ఆర్ నోన్ యాజ్ రోస్. ఓకే, ఏవైతే వర్టికల్ గా ఉన్నాయి కదా, సో దీస్ ఆర్ నోన్ యాజ్ కాలమ్స్. ఓకే, సో 1 2 3 4 5 n నెంబర్ ఆఫ్ రోస్ ఉంటే, ఓకేనా. సో దిస్ ఈస్ రోస్ ఆర్ డినోటెడ్ బై ఫస్ట్ దిస్ ఈస్ m నెంబర్ ఆఫ్ రోస్ అండ్ హియర్ n ఆర్ కాలమ్స్. సో ఇక్కడ m క్రాస్ n అంటే సపోజ్ మనకి ఇలా మ్యాట్రిక్స్ ఉంది 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ m వచ్చేసి 1 2 3. సో m వచ్చేసి మనకి 3 క్రాస్ కాలమ్స్ వచ్చేసి 1 2 3. సో కాలమ్స్ కూడా 3. సో సపోజ్ ఒకవేళ అలా కాకుండా ఇలా ఉందనుకోండి, ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ మ్యాట్రిక్స్ 1 2 3 4 5 6. సో ఇక్కడ number of rows are only 2. This is one and this is second one. So m will be 2 and number of columns are 1 2 3. So it will be 2 cross 3 matrix. So remember ఏంటి సార్ ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎంసెట్ లో అడుగుతారా అంటే,
మీకు ఇలాంటి క్వశ్చన్ అడిగినా అడగకపోయినా అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ బేసిక్ ఐడియా అబౌట్ మ్యాట్రిక్స్. సో దట్ ఈస్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ వన్. ఓకే, చలో లెట్ us move on to నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మ్యాట్రిక్స్. అసలు మ్యాట్రిక్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు? సపోజ్ మనం ఒక 3x4 మ్యాట్రిక్స్ కన్స్ట్రక్షన్ చేయాలి అనుకుంటే దాంట్లో మనకి ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి? సో విల్ బి హ్యావింగ్ ఏ ఈక్వేషన్. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి ఒక ఈక్వేషన్ లేదంటే ఏదైనా మనకి ఫామ్ లో ఉంటుంది. సో ఇక్కడ aij ఈజ్ ఈక్వల్స్ టు 2i ప్లస్ 3j అని ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒక మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ ఈ కనిపిస్తున్న ఎలిమెంట్స్ అన్ని వీటి యొక్క పొజిషన్స్. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అంటే a11 అని మనం పిలుస్తాం. ఓకేనా, ఫస్ట్ రో సెకండ్ కాలమ్ అంటే a12. ఇట్ మీన్స్ దట్ ఏదైనా ఫస్ట్ ఏ రాసి ఇక్కడ చూడండి aij అంటే ఫస్ట్ వచ్చేసి మనకి రో డినోట్ చేస్తుంది, జే వచ్చేసి మనకి కాలమ్ డినోట్ చేస్తుంది. రిమెంబర్ దిస్ ఈజ్ రో అండ్ దిస్ ఈస్ కాలమ్ నంబర్. ఓకేనా, రో నంబర్ అండ్ కాలమ్ నంబర్. సపోజ్ మనం ఇది చూసుకున్నాం అనుకోండి, ఇది ఏంటి a23. ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఇన్ రో నంబర్ 2 అండ్ కాలమ్ నంబర్ 3. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ఈ కాన్సెప్ట్స్ క్లియర్ గా ఉండాలి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్పుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా వినాలి. సో దిస్ ఇస్ a13 అంటే ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ రో అండ్ థర్డ్ కాలమ్. సపోజ్ ఇది తీసుకున్నాను అనుకోండి, దీని యొక్క పొజిషన్ ఏంటి a34 మీన్స్ దిస్ ఇస్ థర్డ్ రో ఫోర్త్ కాలమ్. సో ఇలా మీకు కాన్సెప్ట్ క్లియర్ గా ఉండాలి. సో ఇక్కడ aij అంటే సో సపోజ్ నాకు a11 కావాలి అంటే టైమ్స్ ఆఫ్ 1 ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ 1 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 5, రైట్? సపోజ్ నాకు a12 కావాలనుకోండి 1 2. సో 2 టైమ్స్ ఆఫ్ 1 ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ 2 ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 8. సో అలానే మనం సాల్వ్ చేసుకుంటా వెళ్తే సపోజ్ నాకు a24 కావాలి అనుకోండి, ఏమవుతుంది a24 విల్ బి ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ దిస్ ఇస్ 2 ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ 4 which is equals to 16, right? That is 2 times of 2 4, this is 12. So 16 వస్తుంది. సో అలానే మనం టోటల్ గా అన్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేసి మ్యాట్రిక్స్ ని ఫామ్ చేస్తాం. దట్ ఈస్ దిస్ మ్యాట్రిక్స్ విల్ బి 5 8 11 14 7 10 13 16 9 12 15 అండ్ 18. సో ఇలా మనం మ్యాట్రిక్స్ ని ఫామ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి మనకి మ్యాట్రిక్స్ ని ఎలా ఫామ్ చేయాలో క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది. సో లెట్ us move on to నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. సో ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ ఏంటో చూసాం, కానీ దాంట్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి. సో ఆ టైప్స్ ఏంటి అంటే ఇవి. సో రో మ్యాట్రిక్స్, కాలమ్, స్క్వేర్, డయాగ్నల్, స్క్వేర్, ఐడెంటిటీ, నల్, అప్పర్ ట్రయాంగులర్, లోవర్ ట్రయాంగులర్. దీన్ని మనం సో ఇక్కడ మనం దీన్ని UTM అండ్ LTM అని కూడా ఒక్కొక్కసారి పిలుస్తాం. ఓకేనా, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అండ్ ఏ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో ఇవన్నీ టైప్స్ ఏంటో మనం ఇప్పుడు క్లియర్ గా అర్థం చేసుకుందాం. సార్ ఇది టోటల్ గా కాన్సెప్ట్ అవుతుంది కదా, కాన్సెప్ట్ మనకి ఎంసెట్ లో వస్తుందా అంటే కాన్సెప్ట్ రాదు, మీకు కాన్సెప్ట్ రాకపోవచ్చు, కానీ ఈ కాన్సెప్ట్ క్లియర్ గా ఉంటే మీరు టోటల్ గా మ్యాట్రిసెస్ యొక్క ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే, సో లెట్ us move on to ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. దట్ ఈస్ ఫస్ట్ వచ్చేసి రో మ్యాట్రిక్స్. సపోజ్ నాకు ఒక 2 4 6 5 ఇలా మ్యాట్రిక్స్ ఉందనుకోండి, దెర్ ఈస్ ఓన్లీ 1 రో. కాలమ్స్ చూసుకుంటే దీన్ని మనం కాలమ్ అనడానికి లేదు, దిస్ ఈస్ అ యూనిట్ కాలమ్. సో దీస్ కైండ్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఆర్ నోన్ యాజ్ రో మ్యాట్రిక్స్. నెక్స్ట్ వచ్చేసి కాలమ్ మ్యాట్రిక్స్ చూసుకున్నట్టయితే, సో కాలమ్ మ్యాట్రిక్స్ చూసుకున్నట్టయితే A ఈజ్ ఈక్వల్స్ టు 2 4 5 6 ఇలా ఉందనుకోండి, సో దీన్ని మనం కాలమ్ మ్యాట్రిక్స్ అని అంటాం. దట్ ఈస్ యూ విల్ బి హ్యావింగ్ ఎ సింగిల్ కాలమ్ ఇన్ దాట్. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ సపోజ్ ఇక్కడ 4 5 6 3 2 1 4 1 5 ఇలా ఉందనుకోండి, సో దట్ ఈస్ నంబర్ ఆఫ్, ఇక్కడ చూడండి M క్రాస్ N మనం చూసుకున్నట్టయితే 3 క్రాస్ 3 ఉంది, దట్ ఈస్ నంబర్ ఆఫ్ రోస్ ఆర్ 3 అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ 3. సో ఇక్కడ రో నంబర్, సో ఇక్కడ నంబర్ ఆఫ్
రోస్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ అయినప్పుడు దాన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డయాగోనల్ మ్యాట్రిక్స్. డయాగోనల్ మ్యాట్రిక్స్ యొక్క ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ తో మీకు ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ 5 0 0 0 4 0 0 0 -3. సో ఇలా ఉందనుకోండి. సో దిస్ ఈజ్ డయాగోనల్ మ్యాట్రిక్స్. అంటే ఓన్లీ డయాగోనల్ ఎలిమెంట్స్ లో మాత్రమే, ఈ డయాగోనల్ లో మాత్రమే మీకు నంబర్స్ ఉంటాయి, మిగతా అన్ని జీరోస్ ఉంటాయి. సో దాన్ని మనం డయాగోనల్ మ్యాట్రిక్స్ అని అంటాము. ఆర్ ఎల్స్ దీన్ని మనం ఇలా కూడా రాస్తాము. ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అయ్యొద్దు. ఓకేనా, డయాగ్ అని ఇలా రాసేసి 5, 4, -3 ఇలా రాసామనుకోండి. సో దీన్ని మనం డయాగోనల్ మ్యాట్రిక్స్ అని అంటాము. ఓకే, చాలా సార్లు ఎగ్జామ్ లో మీరు స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్కేలార్ మ్యాట్రిక్స్. వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ స్కేలార్ మ్యాట్రిక్స్? స్కేలార్ మ్యాట్రిక్స్ ఈస్ నథింగ్ బట్ వెన్ ఎ డయాగోనల్ మ్యాట్రిక్స్, సపోజ్ ఇంతకు ముందు మనం చూసాం కదా. సో డయాగోనల్ మ్యాట్రిక్స్ ఇక్కడ పొజిషన్స్ లో మనకి జీరోస్ ఉంటాయి. ఓకేనా, ఈ డయాగోనల్ లో మాత్రమే ఎలిమెంట్స్ ఉంటాయి. సపోజ్ నేను ఇక్కడ 3 3 3 కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి. హియర్ ఇట్ విల్ బి రైట్. సపోజ్ ఒక నేను మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకున్నాను, దేంట్లో అయితే 2 0 0 ఆర్ 3 0 0 0 3 0 0 0 3 ఇలా ఉందనుకోండి. దట్ ఈస్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో అవి సేమ్ ఉంటాయి. సో ఇలాంటి మ్యాట్రిక్స్ ని మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అని అంటాము. ఓకే, సో దట్ ఈస్ వెన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్, అప్పుడు మనం దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అని అంటాము. ఓకే, 2 x 2 కూడా కావచ్చు. దట్ ఈస్ 3 0 0 3 ఇలా అయినా సరే మనం దీన్ని డయాగోనల్ మ్యాట్రిక్స్ అని అంటాము. ఓకేనా, సో 2 x 3 ఆర్ 3 x 3 ఆర్ ఎన్ నంబర్ ఆఫ్, ఓకేనా, ఎంత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉన్నా సరే, ఒకవేళ ఇవి కాన్స్టాంట్ నంబర్స్ అయ్యాయి అంటే దెన్ విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ స్కేలార్ మ్యాట్రిక్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇది కూడా సేమ్. డయాగోనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయి కదా అవి సేమ్ ఉంటాయి. బట్ ఇఫ్ those diagonal elements are unity, that is 1 0 0 0 1 0 0 0 1. సో ఇలా ఉందనుకోండి, దాన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని అంటాం. దట్ ఈస్ ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో దోస్ ఆర్ యూనిటీ. ఓకేనా, 1 దట్ ఈస్ 1 ఉంటే ఈ డయాగోనల్ ఎలిమెంట్స్, దాన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని అంటాం. సో మనకి ఇలా కూడా ఉండవచ్చు. దట్ ఈస్ 1 0 0 1 2 x 2 లో మనం చూసుకున్నట్టయితే, సో ఏదైనా సరే మనకి ఇలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నల్ మ్యాట్రిక్స్ ఉంటుంది. నల్ మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్, ఒకవేళ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి దాంట్లో అన్ని జీరోసే ఉంటాయి. సపోజ్ 4 నంబర్స్, ఓకేనా, 2 x 2 తీసుకుంటే ఆర్ ఎల్స్ 3 x 3 మనం తీసుకున్నాం అనుకోండి. టోటల్ గా మ్యాట్రిక్స్ లో జీరోస్ ఉంటే దాన్ని మనం నల్ మ్యాట్రిక్స్ అని అంటాము. సో ఇవన్నీ ఎందుకు సార్ అంటే, సో దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ కోడింగ్. ఓకేనా, సో ఆ కోడింగ్స్ లో జీరోస్, వన్స్, యూనిటీ ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. మీకు మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఆ కోడింగ్ ఎలా చేస్తారు ఏంటి అని నేను ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి UTM అనుకున్నాం. దట్ ఈస్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకేనా, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్, సపోజ్ నేను మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకుంటే ఒక మ్యాట్రిక్స్ A తీసుకున్నాను అనుకోండి. 1 2 4 3 0 5 1 2 0 0 3 5 0 0 0 7 ఏదో ఒక నంబర్. ఓకేనా, సో ఇక్కడ చూడండి మనకి ఈ డయాగోనల్ ఏదైతే ఉంది కదా, సో దీనికి పైన మాత్రమే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ మాత్రమే మనకి నంబర్స్ ఉన్నాయి. మిగతా కింద చూసుకున్నట్టయితే దిస్ ఈస్ టోటల్లీ జీరో. సో ఇలా ఏదైతే ఓన్లీ అప్పర్ ట్రయాంగులర్ లో మీకు నంబర్స్ ఉంటాయో, ఓకేనా, దాన్ని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని అనుకుంటాం. ఇక్కడ చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి అంటే, సార్ జీరోస్ కింద ఉన్నాయి, సో దిస్ ఈస్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనుకుంటారు. సో దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో నంబర్స్ ఎక్కడ ఉన్నాయో అది కన్సిడర్ చేయాలి. దట్ ఈస్ అప్పర్ సైడ్ లో నంబర్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ నోన్ యాజ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే,
నెక్స్ట్ చూసుకున్నట్టయితే సపోజ్ నేను ఒక లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే 500230194 ఏదో ఒకటి నంబర్. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ మీకు డయాగ్నల్ ఎలిమెంట్స్ చూడండి. సో ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ కంటే కింద టోటల్గా మీకు ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉంది కదా, సో దిస్ ఈజ్ ఫిల్డ్ విత్ నంబర్స్ అండ్ దిస్ ఈజ్ ఎంటీ. ఓకేనా, సో దిస్ ఈజ్ నోన్ యాజ్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఏవైతే నంబర్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో అవి ఒకవేళ మీకు కింద మాత్రమే ఉంటే, పైన టోటల్గా జీరోస్ ఉండి కింద ఉంటే మాత్రము అప్పుడు మనం లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని దీన్ని అంటాము. ఓకేనా, వీటి యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ క్లాస్ కంటే దాని తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం ట్రాన్స్పోజ్, డిటర్మినెంట్స్, ఇన్వర్స్ అవన్నీ చూద్దాం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఓకేనా, మీకు నచ్చకపోయినా ఈ 3 పార్ట్స్ మాత్రం నేను చేస్తాను. ఓకేనా, ఎందుకంటే ఒక చాప్టర్ చెప్పినట్టు అవుతుంది. దాని తర్వాత ఒకవేళ మీకు నచ్చకపోతే కామెంట్స్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ బి స్టాపింగ్ దిస్ అండ్ కంటిన్యూయింగ్ విత్ ఫిజిక్స్. ఓకే, చలో నెక్స్ట్ చూస్తున్నట్టయితే a triangular matrix. Okay na, so triangular matrix is nothing but, suppose if I consider a matrix like this, example to chepte meeku easy ga artham, 0 2 5 0 0 0 0 and here 3 0. ఇక్కడ చూడండి ఈ ట్రయాంగిల్ ఉంది కదా, సో ఈ టోటల్ గా ట్రయాంగిల్ ఇంతకు ముందు ఏముంది, ఈ ప్లేసెస్ లో కూడా మీకు నంబర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఇవి కూడా డయాగ్నల్ ఎలిమెంట్స్ 0 ఉన్నాయి. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఈ టోటల్గా ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉంది కదా, సో ఈ టోటల్గా ట్రయాంగిల్లో 0 ఉంది కాబట్టి దిస్ ఈజ్ నోన్ యాజ్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. రిమెంబర్ దట్ మీకు క్వశ్చన్ ఎలా అయినా అడగవచ్చు. సపోజ్ మనం ఇన్ని మ్యాట్రిసెస్ టైప్స్ చెప్పుకున్నాము, ఐడెంటిఫై ఏ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని ఇచ్చేసి టోటల్గా 4 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు యూ హ్యావ్ టు నో దీస్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు మ్యాట్రిసెస్లో వస్తాయి. మ్యాట్రిసెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ద ఈజియెస్ట్ చాప్టర్ ఇన్ యువర్ ఎంసెట్ సిలబస్. సో యూ కాంట్ లీవ్ ఇట్ ఇన్ ఆప్షన్. సో లెట్ us move on to next concept, that is equality of matrices. That is, ఒకవేళ మ్యాట్రిక్స్ ఏ అండ్ మ్యాట్రిక్స్ బి ఈక్వల్ అవ్వాలి అంటే ఏంటి కండిషన్స్? ఓకేనా, మ్యాట్రిక్స్ ఏ అండ్ మ్యాట్రిక్స్ బి ఈక్వల్ అవ్వాలి అంటే ఏంటి కండిషన్స్ అది చూద్దాం. సపోజ్ ఒక మ్యాట్రిక్స్ ఏ తీసుకొని ఒక మ్యాట్రిక్స్ బి తీసుకుందాం. దట్ ఈస్ m క్రాస్ n, అంటే నంబర్ ఆఫ్ రోస్ ఇక్కడ వచ్చేసి m, నంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి ఇక్కడ n ఉన్నాయి. ఓకే, సేమ్ అదే బి మ్యాట్రిక్స్ కూడా నంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి r అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి s ఉన్నాయి అనుకోండి. నౌ వాట్ ఆర్ ద కండిషన్స్? ఇఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు r, దట్ ఈస్ number of rows should be equals to number of rows in this, and the number of rows in A equals to that is మనకి number of rows and number of columns ఒకవేళ ఈక్వల్ గా ఉంటే then we can say that A is equals to B. then we can equate them, and if n is equals to s, okay na, n is equals to s, then also we can equate them, that is A is equals to B అప్పుడు కూడా మనం చేయొచ్చు. if ai is equals to bj for 1 is equals to 1 to infinity and j is equals to 1 to n, that is the corresponding elements are equal. సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, దాంతో మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. సపోజ్ ఐ హ్యావ్ x minus y, 2x plus z and 3x plus y and 3z plus 4w. okay na, now which is equals to -1 5 5 25. okay, now can I equate these two? This is a correct way or not? Yes, because here m cross n is equals to here r cross s. okay na, number of rows here is equals to number of rows here, and number of columns here is equals to number of columns here. okay, suppose మనకి w x y z యొక్క వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయమంటే just you have to equate these
values, that is x minus y will be equals to -1. Okay, that is 2x plus z will be equals to 5. దట్ ఈస్ ఇక్కడ a11 ఏదైతే ఉంది కదా, సో ఇక్కడ కూడా a11 కి మనం ఈక్వేట్ చేయాలి. a12 హియర్ ఆల్సో a12, హియర్ a1, హియర్ a21, హియర్ a22. సో ఇలా మనం ఇక్కడ a21 హియర్ a22, సో ఇలా మనం ఈక్వేట్ చేయవచ్చు. దట్ ఈస్ 3x plus y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 5. ఓకే, సో దిస్ వాల్యూ అండ్ 3z, that is 3z plus 4w is equals to 25. సో x minus y నుంచి ఇక్కడ వాల్యూ తీసుకొని మనకి సాల్వ్ చేస్తే you will be getting x is equals to 1, y is equals to 2, z is equals to 3 and w is equals to 4. సో ఇలా మనం ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ చేయవచ్చు. దట్ ఈస్ ఒకవేళ మీకు 2 మ్యాట్రిసెస్ ఇచ్చేసి ఇలా ఇస్తే మీకు సపోజ్ ఒక్కనే మీకు ఎంసెట్లో మాత్రం ఒకటే ఏదో ఒక నంబర్ మిస్సింగ్ ఇస్తారు. సో మీరు ఇలా ఈక్వేట్ చేసేసి ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇలా 4 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయమని చాలా తక్కువ సార్లు అడుగుతారు. ఓన్లీ 1 వాల్యూ, దట్ ఈస్ ఇక్కడ వాల్యూ ఇచ్చేస్తారు 5, 6 అలా ఇచ్చేసి ఇక్కడ మీకు ఒక z ఆర్ x మిస్సింగ్లో ఇస్తారు, అది మాత్రమే మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. దట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ సమ్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఓకేనా, సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఆపరేషన్స్ ఆన్ మ్యాట్రిసెస్. దట్ ఈస్ మనం ఆపరేషన్స్ ఏమేమి చేయొచ్చు, దట్ ఈస్ వీ కెన్ ఈక్వేట్, ఇంతకుముందు చేసాం, వీ కెన్ యాడ్, అడిషన్ విచ్ ఈస్ నోన్ యాజ్ సమ్, అండ్ వీ కెన్ సబ్స్ట్రాక్ట్ అండ్ వీ కెన్ మల్టిప్లై ఆల్సో. సో మల్టిప్లై కూడా చేయవచ్చు. సో లెట్ us లుక్ ఎట్ ఇంటూ దీస్ 3. ఆల్రెడీ ఈక్వేట్ మనం చేసేసాము. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సమ్ ఆఫ్ మ్యాట్రిసెస్. సమ్ ఆఫ్ మ్యాట్రిసెస్ కొన్ని ప్రాపర్టీస్ ని ఫాలో అవుతాయి. దట్ ఈస్ మ్యాట్రిక్స్ అడిషన్ ఈస్ కమ్యూటేటివ్. దట్ ఈస్ కమ్యూటేటివ్ అంటే మనకి కమ్యూటేటివ్ లా తెలుసు. సపోజ్ a ప్లస్ b రెండు మ్యాట్రిసెస్ ఉంటే దెన్ ఇట్ విల్ బి ఈక్వల్స్ టు b ప్లస్ a. ఓకేనా, సో ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం a అండ్ b రెండు మ్యాట్రిసెస్ తీసుకుందాం. సపోజ్ a ఈజ్ ఈక్వల్స్ టు 3, 4, 5, 6 అండ్ b వచ్చేసి 1, 2, 3, 4 ఈ మ్యాట్రిక్స్ ఉంది. సో దీన్ని మనం టోటల్గా సమ్ చేస్తే విల్ బి గెటింగ్ 3 plus 1 that is 4, 4 plus 2 that is 6 and 5 plus 3 that is 8 and 6 plus 4 that is 10. సో ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. అదే మనం b కదా, సో సపోజ్ నేను b ప్లస్ a చేశాను అనుకోండి, ఏమవుతుంది, దిస్ విల్ బి 1, 2, 3, 4 అండ్ హియర్ 3, 4, 5, 6. సో దీన్ని నేను యాడ్ చేస్తే ఐ విల్ బి గెటింగ్ 4, 6, 8, 10. సో దిస్ విల్ బి అగైన్ సేమ్ యాజ్ దిస్ వన్. సో దిస్ ఈస్ నోన్ యాజ్ కమ్యూటేటివ్ లా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మ్యాట్రిక్స్ అడిషన్ ఈజ్ అసోసియేటివ్. సో అసోసియేటివ్లో ఏమవుతుంది సార్ అంటే, అసోసియేటివ్ ఈజ్ నథింగ్ బట్ సపోజ్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, a ప్లస్ b ప్లస్ c. నేను ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేసేసి దాని తర్వాత సపోజ్ a ప్లస్ b ప్లస్ c యాడ్ చేసేస్తే, సపోజ్ నేను ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేసి c యాడ్ చేశాను, లేదంటే ఫస్ట్ ఇది సెపరేట్గా పెట్టేసి ఈ రెండు యాడ్ చేసేసి ఏని యాడ్ చేశాను అనుకోండి, సో దట్ వాల్యూస్ విల్ బి ఈక్వల్. సో ఇలా ఎగ్జాంపుల్తో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే సేమ్ ఇలా మనం a ప్లస్ b, ఓకేనా, సో a ప్లస్ b ప్లస్ c చేస్తే ఏమొస్తుందో ఇక్కడ a సపరేట్గా చేసేసి b ప్లస్ c చేసేసి యాడ్ చేస్తే కూడా అంతే వాల్యూ వస్తుంది. దాన్నే మనం అసోసియేటివ్ లా అని కూడా అంటాము. ఓకే, ప్లస్ ద నల్ మ్యాట్రిక్స్ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఫర్ మ్యాట్రిక్స్ అడిషన్. ఓకేనా, సపోజ్ a ప్లస్ నల్ మ్యాట్రిక్స్ చేసామనుకోండి, ఇట్ విల్ బి ఈక్వల్స్ టు నల్ మ్యాట్రిక్స్ ప్లస్ a, దట్ ఈస్ 1, 2, 3, 4 ప్లస్ 0, 0, 0, 0. నల్ మ్యాట్రిక్స్ అంటే ఇదే కదా, సో a వస్తుంది. అదే మనం ఇది ప్లస్ ఇది చేస్తే కూడా మనకి ఏనే వస్తుంది. సో రిమెంబర్ దిస్, మనకి ఎగ్జామ్లో షార్ట్ కట్గా సాల్వ్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. అండ్ మైనస్ a ఈస్ కాల్డ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ a, రిమెంబర్ దిస్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ గుడ్ ఫర్ మ్యాట్రిక్స్ అడిషన్. So this is also very very important. That is suppose a plus b is equals to a plus c అయింది అనుకోండి, then b plus a will be equals to c plus a.
సో దిస్ ఈస్ నోన్ యాజ్ క్యాన్సిలేషన్ లాస్. సో చాలా చాలా మనకి సింపుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం రెండు మ్యాట్రిక్స్ని ఎలా యాడ్ చేయాలో కూడా చూసేసాం. ఓకేనా, దట్ ఈస్ సమ్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఎలా చేయాలో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పేశాను. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే subtraction of matrix. Same thing will be applicable here also. Suppose if I consider 4, 5, 6, 7, 2, 3, 4 ఇలా ఉంది. మైనస్ మనకి 3, 2, 1, 4, 5, 1 ఇలా ఉంది అనుకోండి. సో దిస్ ఈస్ ఏ అండ్ దిస్ ఈస్ బి. సో ఏ మైనస్ బి మనం కావాలనుకుంటే సో యూ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్ ఈచ్ అండ్ ఎలిమెంట్, కరస్పాండింగ్ ఎలిమెంట్. 5 నుంచి 2 తీసేయాలి, 3 నుండి 1 తీసేయాలి, ఇలా చేయాలి. దట్ ఈస్ 4 మైనస్ 3, దాని తర్వాత 5 మైనస్ 2 అండ్ 3 మైనస్ 1, 6 మైనస్ 4, 7 మైనస్ 5 అండ్ 4 మైనస్ 1. సో ఇలా మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. 4 మైనస్ 3 న్యూగా కొత్తగా వచ్చే మ్యాట్రిక్స్ మనం చూసుకుంటే దట్ ఈస్ ఏ మైనస్ బి యొక్క మ్యాట్రిక్స్ మనం చూసుకున్నట్టయితే 4 మైనస్ 3 విల్ బి 1 అండ్ 5 మైనస్ 2 విల్ బి 3 అండ్ 3 మైనస్ 1 విల్ బి 2 and 6 minus 4 will be here 2 and 7 minus 5 will be here again 2 and here 4 minus 1 will be here 3. So ఇది A minus B యొక్క మ్యాట్రిక్స్. ఓకేనా, రిమెంబర్ దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ చాలా ఇంపార్టెంట్, ఏదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకేనా, సబ్స్ట్రాక్షన్ ఆఫ్ మ్యాట్రిక్స్ కూడా సేమ్ ఇంతకు ముందు చెప్పుకున్న లాస్ మనకి అక్కడ అప్లికేబుల్ అవుతాయి. ఓకేనా, సో మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ చూసే ముందు యూ హ్యావ్ టు నో స్కేలార్ మల్టిప్లికేషన్. ఒక స్కేలార్ క్వాంటిటీని మనం మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది. సో ప్రాపర్టీస్ ఆఫ్ స్కేలార్ మల్టిప్లికేషన్ చూసుకున్నట్టయితే సపోజ్ ఒక కాన్స్టాంట్ని ఏ ప్లస్ బిని ఈక్వల్ చేస్తే ఆ కాన్స్టాంట్ని ఫస్ట్ ఏతో మల్టిప్లై చేసి ఆ కాన్స్టాంట్ని బితో మల్టిప్లై చేసేస్తే కూడా అదే వాల్యూ వస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్తో మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. Suppose I have matrix A, that is 1, 2, 3, 4. Okay, this is A, and another matrix which is B, which is 1, 5, 6, 7. So ఇక్కడ చూడండి, this is B matrix. Suppose ఒక కాన్స్టాంట్ ని నేను టోటల్ గా మల్టిప్లై చేయాలి అనుకోండి. సో ఒక కాన్స్టాంట్ ని మల్టిప్లై చేసేస్తే ఐ విల్ బి గెటింగ్, సపోజ్ ఈ కాన్స్టాంట్ నేను 2 అనుకున్నాను అనుకోండి. సో ఫస్ట్ నేను దీన్ని మల్టిప్లై చేసేసి దీనికి సపరేట్గా మల్టిప్లై చేసేయచ్చు, లేదంటే ఫస్ట్ నేను ఈ రెండింటిని యాడ్ చేసేసి దీన్ని మల్టిప్లై చేయొచ్చు. సపోజ్ ఫస్ట్ దీన్ని చూద్దాం. 2 ఏమవుతుంది, 2 టైమ్స్ ఆఫ్ 1, 2 టైమ్స్ ఆఫ్ 2 is 4, 2 టైమ్స్ ఆఫ్ 3 is 6, 2 టైమ్స్ ఆఫ్ 4 is 8, రైట్, 6. సో ఇది మనకి వచ్చింది. నెక్స్ట్ దీన్ని మనం చూసుకున్నట్టయితే ఇట్ విల్ బి 2 టైమ్స్ ఆఫ్ 1, దట్ ఈస్ 2, దిస్ ఇస్ 10, 12, 14, రైట్. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఐ విల్ బి గెటింగ్ వన్ వాల్యూ, దట్ ఈస్ 4, 14, 18 అండ్ హియర్ 22, రైట్, ఎస్ 22. సో ఈ వాల్యూ నాకు వచ్చింది. అదే నేను ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేసేస్తే సపోజ్ ఏ ప్లస్ బి డైరెక్ట్గా ఇక్కడ చేశాను అనుకోండి. 1 + 1 2, 7, here 6 plus 3 is 9 and 4 plus 7 is 11, right. సో ఈ వాల్యూ నాకు a plus b వచ్చింది. నౌ ఐ కెన్ మల్టిప్లై డైరెక్ట్లీ 2. ఓకేనా, సో 2తో మల్టిప్లై చేసేస్తే ఐ విల్ బి గెటింగ్ హియర్ 4, 14, 18, 22. సో ఇది మనకి స్కేలార్ మల్టిప్లై చేస్తే ఇలా వస్తుంది అని చెప్తుంది. సో సేమ్ థింగ్ అలానే మీకు ఇక్కడ అన్ని కండిషన్స్ మీరు చూడవచ్చు. ఓకేనా, సో ఇక్కడ అది చూడండి, మైనస్ నుంచి మల్టిప్లై చేసేస్తే మైనస్ తర్వాత మల్టిప్లై చేసినా, లేదంటే ఏని మైనస్ మల్టిప్లై చేసి ఇది చేసినా సేమ్ వస్తుంది అని చెప్తున్నారు. ఒకవేళ 1తో మనం ఏని మల్టిప్లై చేస్తే మనకి మళ్ళీ ఏనే వస్తుంది. ఒకవేళ -1తో మల్టిప్లై చేస్తే విల్ బి గెటింగ్ -a. సో ఇవన్నీ స్కేలార్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందో ఉంది, ఒకసారి మీరు ఇవన్నీ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో దీన్ని బేస్ చేసుకొని మనకి దీనిపైన మనకి ఎంసెట్లో క్వశ్చన్స్ వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. ఇది అర్థం కాలేదంటే మీరు మ్యాట్రిక్స్ చేయడం చాలా కష్టం. సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ ఏ విచ్ ఈస్ 3, 4, 1, 2, -3, 2 and -1, 2, 0. ఓకే,
అండ్ మ్యాట్రిక్స్ బి చూసుకున్నట్టయితే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 -1 3 2 1 -3. సో ఈ మ్యాట్రిక్స్ తీసుకుందాం. సో సార్ ఇలా మనకి రో కాలమ్స్ డిఫరెన్స్గా ఉంది కదా సార్, మనం మల్టిప్లై చేయొచ్చా అంటే చేయొచ్చు. బట్ హియర్ దెర్ ఈస్ ఏ కండిషన్. బట్ కండిషన్ ఏంటి అంటే ఇక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో, ఓకేనా, ఎన్ని నంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో అక్కడ అన్ని నంబర్ ఆఫ్ కాలమ్స్ అన్ని నంబర్ ఆఫ్ రోస్ ఉండాలి, ఓకేనా. సో దెన్ ఇట్ విల్ బి పాసిబుల్. ఇక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయో మనకి అనవసరం, ఈ ఒక్క దానికి కూడా మనం మల్టిప్లై చేయొచ్చు. సో ఏ క్రాస్ బి విల్ బి ఈక్వల్స్ టు ఏ క్రాస్ బి ఎలా చేయాలో జాగ్రత్తగా చూడాలి. చాలా స్టూడెంట్స్ ఏంటి 3 × 2 ప్లస్ అలా చేయొద్దు. సో జాగ్రత్తగా వినాలి. అడిషన్ లాగా ఉండదు, మల్టిప్లికేషన్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. సో 3. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ రోతో ఈ కాలమ్ని మల్టిప్లై చేయాలి. ఓకే, ఈ ఫస్ట్ కాలమ్ ఏదైతే ఉంది కదా, సో ఈ రోని R1 to C1 చేయాలి. ఓకే, సో దట్ ఈస్ 3 × 2. ఓకే, సో దిస్ 3 and this 2, next this 4 and this 3, next this 1 and this 1. okay, plus 4 × 3 plus 1 × 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఈ రోనే ఈ సెకండ్ కాలమ్తో మల్టిప్లై చేయాలి. సో దట్ విల్ బి 3 × -1 plus 4 × 2 plus 1 × -3. okay, so this is 3 × -1, 4 × 2 and 1 × -3. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసేయాలి, దట్ ఈస్ 2 × 2, దట్ ఈస్ ఈ రో ఉంది కదా, సో ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయాలి, దట్ ఈస్ 2 × 2 అవుతుంది, -3 × 3. ఓకే, -3 × 3 plus 2 × 1. ఓకే, ప్లస్ 2 × 1. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈ రోనే మళ్ళీ మనం ఈ కాలంతో మల్టిప్లై చేయాలి, దట్ ఈస్ 2 × -1 plus -3 into this is 2 plus 2 × -3 again. okay, so that is this one into this one and this to this and this to this. okay, so next చూసుకున్నట్టయితే -1 × 2 plus 2 × 3 plus 0 × 1. okay, this -1 into this one, this 2 into this one and this 0 into this one. next చూసుకున్నట్టయితే you will be getting -1, that is -1 into -1 plus this 2 into 2. okay, next 0 into -3. సో చాలా చాలా సింపుల్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇట్ విల్ బి సి ఏమవుతుంది, ఆన్సర్ వచ్చేసి మనం టోటల్గా ఇవన్నీ యాడ్ చేసేయాలి. సో యాడ్ చేసేస్తే యూ విల్ బి గెటింగ్ 19, this 2 -3 -14 and 4 and here 5. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, సపోజ్ ఒక దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2 times of -1 -2 -2 మైనస్ ఇక్కడ చూడండి -3 × 2 ఇట్ విల్ బి -6 మైనస్ ఇక్కడ కూడా 2 × -3 ఉంది. సో దిస్ ఈస్ -6 -6 -12 -12 ప్లస్ -2 ఇట్ విల్ బి -14. సో ఇలా వస్తుంది. సో దిస్ ఈస్ యువర్ A క్రాస్ B మ్యాట్రిక్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన మనకి ఎంసెట్లో చాలాసార్లు క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ చూసినట్టయితే ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? See here, very important, A into B is not equals to B into A. This is very very important, your important property of your matrix. Next వచ్చేసి సింపుల్ గా ఉన్నాయి. A cross B plus C is equals to B, that is A into B plus A into C. So this is one of the properties. Next చూసుకున్నట్టయితే product of any, ఓకేనా, product of any two matrices can be null product. ఓకేనా, null matrix అవ్వచ్చు రెండు. సపోజ్ A cross B మనకి
జీరో కూడా రావచ్చు, దట్ ఈస్ జీరో మ్యాట్రిక్స్ కూడా రావచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే 0 2 0 0 ఉంది, హియర్ 1 2 0 0 ఉంది. ఈ రెండు కూడా నల్ మ్యాట్రిసెస్ కావు, కానీ వెన్ యూ మల్టిప్లై దట్ ఈస్ 0 into 1 ప్లస్ దిస్ 2 into 0, ఇక్కడ చూసుకున్నట్టయితే 0 into 2 plus 2 into 0, here 0 into 1 plus 0 into 0, సో ఇక్కడ 0 into 2 plus 0 into 0, సో ఫైనల్గా మనకి ఆన్సర్ ఏమొస్తుంది 0 0 0 0. సో ఇట్ మీన్స్ దట్ ఒకవేళ ఈ రెండు మ్యాట్రిసెస్ కూడా నల్ మ్యాట్రిసెస్ అవ్వకపోతే మనకి నల్ మ్యాట్రిక్స్ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ప్లస్ రెండు నల్ మ్యాట్రిసెస్ ఉన్నాయంటే వాటి యొక్క ప్రోడక్ట్ ఆల్రెడీ మనకి 0 ఉంటుంది. ఓకే, సపోజ్ A into B ఈజ్ ఈక్వల్స్ టు నల్ మ్యాట్రిక్స్ అవుతే B into A కూడా నల్ మ్యాట్రిక్స్ అవుతుంది అని కండిషన్ లేదు. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యువర్ మ్యాట్రిసెస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ చూడండి, ఇది కూడా చాలా చిన్న టాపిక్, మనకి ఇది కూడా ఎంసెట్ లో ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ ఒక మ్యాట్రిక్స్ A ని నేను కన్సిడర్ చేసుకున్నాను. సపోజ్ 1 3 5 7 -2 1 4 3 2 -4 5 6. సో సపోజ్ A ప్రైమ్ దట్ ఈస్ A ట్రాన్స్పోజ్ ని మనం ఇలా రాస్తాం, లేదంటే A ట్రాన్స్పోజ్ అని కూడా ఇలా కూడా రాస్తాము. ఓకే, సో ఏం చేయాలి అంటే జస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ దిస్ రోస్ ఇంటూ కాలమ్స్. ఓకేనా, ఏవైతే రోస్ ఉన్నాయి కదా వాటిని కాలమ్స్ చేసేయాలి. దట్ ఈస్ ఈ ఫస్ట్ రో ఉంది నేను కాలమ్ గా రాసుకోవాలి, దట్ ఈస్ 1 3 5 7. ఓకే, నెక్స్ట్ రోని నెక్స్ట్ కాలమ్ గా రాయాలి, దట్ ఈస్ -2 1 4 3. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2 -4 5 6. సో దిస్ ఈస్ యువర్ A ట్రాన్స్పోజ్. సో ఇక్కడ వరకు మనకి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ అయిపోయాయి. ఇక్కడ మనకి ఎగ్జామ్లో వీటిపైన క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి చూడండి, దట్ ఈస్ సపోజ్ A ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ చేశారంటే యూ విల్ బి గెటింగ్ అగైన్ A ఓన్లీ. సో ఎంసెట్లో ఇలా మీకు క్వశ్చన్స్ వస్తారు. ఒకవేళ ఇచ్చేసి A ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ చేయమంటే మీరు మళ్ళీ సాల్వ్ చేసుకుంటా కూర్చుంటారు. సో అలా చేయకుండా డైరెక్ట్గా ఈ ఫార్ములా తెలుసుంటే మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సపోజ్ A ప్లస్ B హోల్ ట్రాన్స్పోజ్ ఉంటే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు A ట్రాన్స్పోజ్ ప్లస్ B ట్రాన్స్పోజ్. ఓకే, సో దిస్ ఈస్ యువర్ హింట్. ఓకేనా, ఎగ్జామ్లో వీటిపైన క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ అబౌట్ మ్యాట్రిసెస్. ఇంకా మనకి 2 క్లాసెస్ ఉన్నాయి మ్యాట్రిసెస్లో, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి నేను స్లోగా ప్లస్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాను. ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఇదంతా మీకు క్లియర్గా అయిపోతుంది. సో దిస్ ఈస్ ఏ శాంపుల్ క్లాస్. నేను మ్యాథ్స్ చెప్తే ఇలా ఉంటుంది అని, మీకు నచ్చితే కంటిన్యూ చేయమని చెప్పండి, నచ్చలేదంటే డిస్కంటిన్యూ చేయండి సార్, ఫిజిక్స్ మాత్రమే చెప్పండి అని చెప్పండి. థ్యాంక్ యూ.